బాక్సైట్ తవ్వేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది అంటూ వచ్చిన ప్రచారంతో మన్యం ఆదివాసుల్లో ఆందోళన నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం జరిగింది. దీంతో గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 1970లలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జీకే వీధి, చింతపల్లి, జర్రెల, గాలికొండ, సప్పర్ల మొదలైన గ్రామాల్లో భూగర్భ సర్వేలు నిర్వహించారు. పరిశోధనలో భారీ మొత్తంలో బాక్సైట్ ఖనిజ నిల్వలున్నట్లు గుర్తించినట్టు అధికారిక నివేదికలు వెల్లడించాయి. సుమారు 4700 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 21 బ్లాక్లతో బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో కోట్ల టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అప్పటి అంచనాలు పేర్కొన్నాయి. అయితే బాక్సైట్ తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జీకే వీధి మండలం జర్రీల ప్రాంతంలో బాక్సైట్ నమూనాలు సేకరించేందుకు వచ్చినట్లు చెప్పబడుతున్న 2 సర్వే బృందాలను స్థానిక ఆదివాసులు అడ్డుకున్నారు. తవ్వకాలు ప్రారంభమైతే తూర్పు కనుమల అటవీ సంపద నాశనం కావడంతో పాటు నదులు, వాగులు, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆదివాసీ సంఘాల స్థానికులు హెచ్చరిస్తున్నారు. బాక్సైట్ తవ్వేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది అంటూ వచ్చిన ప్రచారంతో మన్యం ఆదివాసుల్లో ఆందోళన నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం జరిగింది. దీంతో గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 1970లలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జీకే వీధి, చింతపల్లి, జర్రెల, గాలికొండ, సప్పర్ల మొదలైన గ్రామాల్లో భూగర్భ సర్వేలు నిర్వహించారు. పరిశోధనలో భారీ మొత్తంలో బాక్సైట్ ఖనిజ నిల్వలున్నట్లు గుర్తించినట్టు అధికారిక నివేదికలు వెల్లడించాయి. సుమారు 4700 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 21 బ్లాక్లతో బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో కోట్ల టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అప్పటి అంచనాలు పేర్కొన్నాయి. అయితే బాక్సైట్ తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జీకే వీధి మండలం జర్రీల ప్రాంతంలో బాక్సైట్ నమూనాలు సేకరించేందుకు వచ్చినట్లు చెప్పబడుతున్న 2 సర్వే బృందాలను స్థానిక ఆదివాసులు అడ్డుకున్నారు. తవ్వకాలు ప్రారంభమైతే తూర్పు కనుమల అటవీ సంపద నాశనం కావడంతో పాటు నదులు, వాగులు, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆదివాసీ సంఘాల స్థానికులు హెచ్చరిస్తున్నారు. నా పేరు అడప విష్ణుమూర్తి. నేను స్థానిక నివాసిని. మా ప్రాంతంలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ప్రజల గుండెల్లో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పూర్వం నుంచి మా ప్రాంతంలో బాక్సైట్ పోరాటాల వల్ల బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ మా తాతలు, తండ్రులు, అలాగే మాయంలో కూడా పోరాటాలు చేసి ఆపుకొని గత 5 సంవత్సరాల క్రితం 97 జీవో రద్దు చేసుకొని మరి ప్రభుత్వాలకి మరి పోరాడి రద్దు చేసుకొని ప్రశాంతంగా ఉన్న ఈ తరుణంలో మా ప్రాంతంలో మొన్నటికి మొన్న గత లక్షవారం ఈ ప్రాంతంలో 2 బృందాలుగా వచ్చి అదే గడిమామిడిలో ఒక టీము, అదేవిధంగా ఇక్కడ పెద్దూరుగందిలో ఒక టీము వచ్చి మరి బాక్సైట్ శాంపిల్స్ తీయడం అనేది చాలా బాధిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిగినట్లయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతం మరి గతంలో తాత్కాలిక వ్యవసాయమే కాకుండా దీర్ఘకాలికంగా ఈరోజు మరి కాఫీ తోటలు కానీ అలాగే వ్యవసాయం కానీ అనేక వేలాది ఎకరాల కాఫీ తోటలు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే వందల వేల ఎకరాలు మరి ఈరోజు వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్న వృక్ష సంపద కావచ్చు, ఇక్కడ ఉన్న జనజీవనం బతకడానికి కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత వాసులు అయితే మాత్రం బాక్సైట్ తవ్వకాలకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ పోరాడి ప్రాణాలకు తెగించైనా సరే ఈ ప్రాంతాన్ని బాక్సైట్ తవ్వకాలకి వ్యతిరేకంగా పోరాడ